హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం కరీంనగర్ జిల్లాలో మన లక్ష్మీపూర్ దగ్గర ఉండడం జరిగింది. గాయత్రి పంప్ హౌస్ చూడండి ఎట్లా బాగా పొంగి పోతుంది. మిడ్ మానేర్ కూడా వాటర్ తరలిపోతున్నాయి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతున్నా కానీ ఈ నీళ్ళు అయితే అంతులే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చూడండి. మొన్ననే మోటార్ లాంచ్ చేసిరు, వాటర్ అంటే బీభత్సంగా పోతున్నాయి. చూడండి మన కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో. 20 నెలలు అయినా కానీ సుక్క నీళ్లు లేవు. ఈ ప్రభుత్వం చూడండి మొత్తం రైతులు కూడా మొత్తం తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే పంట పొలాలకు నీళ్లు లేక వర్షాలు పడక ఇప్పటికే ఆగమైపోతున్నారు రైతన్నలు. అదే కన్నపల్లి నుండి మొన్న చెప్పినాం కదా, మనం కన్నపల్లి నుండి నీళ్లు తీసుకొచ్చుకొని ఎత్తిపోయా నీళ్ళు అని చెప్పినాం కదా. ఈ నీళ్లు మిడ్ మానేర్ పోతే మిడ్ మానేర్ నుండి కూడా ముందుకు కూడా నీళ్లు పోతాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. కానీ రైతులకు కూడా ఇప్పటికి కూడా సుక్క నీరు లేవు. రేవంత్ రెడ్డి మొన్ననే పంపులు ఆన్ చేసి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో, నీళ్ళు అంటే నీళ్ళు వస్తున్నాయి. ఇక వీళ్ళ పాలన అంటే అసమర్థ పాలన గిట్లా ఉన్నది ఈ కాంగ్రెస్ పాలన. 6 గ్యారంటీలు అటకెక్కిచ్చిరు. ఇక ఉన్న రైతులకైతే మొత్తం నీళ్ళు ఇవ్వడం లేదు. అసలు నీళ్లు ఎందుకు ఇస్తలేరు నాకు అసలు అర్థమైతలేదు. కన్నెపల్లి కాడ ఫుల్ నీళ్లు ఉన్నాయి. అసలు మోటార్ లాంచ్ చేస్తే మోటార్ లాంచ్ చేసి మొత్తం నీళ్ళు అయితే మస్తు దుంకియాల్సిందిగా కోరుతున్నాను. అసలు ఈ ప్రభుత్వం కూడా అసలు కరెక్ట్ గా పనిచేయడం లేదు. రైతులను ఏం చేద్దాం అనుకుంటారు అసలు ఏం అర్థమైతలేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు గలగల్లా వాడే నీళ్లు గంగమ్మ తల్లి అన్నట్టుగా, ఇప్పుడు ఆనాటి రోజులు ఎటు వేరే అన్నట్టుగా చూడండి ఇప్పుడు ఎట్లుండదో మన కాంగ్రెస్ పాలన. ఘోరం అంటే ఘోరంగా నీళ్లు పోతున్నాయి. దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని నేను కోరుతున్నా ఈ కాంగ్రెస్ పాలకులను. ఇప్పటికైనా కన్ను చేసుకొని మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఇప్పాల్సిందిగా కోరుతున్నాను. మిడ్ మానేర్ తరలించి సస్యశామలంగా కరీంనగర్ జిల్లాలో కూడా అందరికీ రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. జై కేసీఆర్, జై తెలంగాణ.